హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎగ్స్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ తీసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి బౌల్ని స్టవ్ పైన పెట్టండి. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు 2 గ్లాసుల బియ్యం తీసుకొని కడగాలి. రైస్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు, 4 అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, 2 టమాటో ముక్కలు తీసుకొని పేస్ట్ చేసి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేయండి. కొద్దిగా ఆవాలు, మసాలా దినుసులు యాడ్ చేసుకోండి. కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేయండి. గ్రీన్ చిల్లీ, కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిసేపు వేయించండి. తర్వాత ముందుగా మనం చేసుకున్న అల్లం టమోటా పేస్ట్ యాడ్ చేసి కొద్దిసేపు వేయించండి. పసుపు కొద్దిగా, రుచికి సరిపడా సాల్ట్, ఇప్పుడు రైస్ 2 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసుల వాటర్ను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మూత పెట్టండి. ఈలోపు ఎగ్స్కి పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు రైస్ యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్, పసుపు, సాల్ట్, కారం, ఎగ్స్ వేసి 2 మినిట్స్ వేయించాలి. వేయించి పక్కన పెట్టండి. ఇప్పుడు ప్లేట్ ఓపెన్ చేసి ఇలా రైస్ మిక్స్ చేయాలి. ఎగ్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసి మూత పెట్టండి. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ప్లేట్ ఓపెన్ చేసి మరొకసారి మిక్స్ చేయండి.
ఇప్పుడు రైస్ అయితే బాగా ఉడికిపోయింది. కొద్దిగా సేపు అలా మిక్స్ చేసి అందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో ఎగ్ బిర్యానీ. మీరు ఒకసారి ట్రై చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.